అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పురుగు మందుల వాడకం, కొనుగోలులో జాగ్రత్తలు, చిక్కుడులో రకాలు, సాగులో మెలకువలు, కొబ్బరికి నష్టం చేస్తున్న కొమ్ము పురుగు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చిక్కుడు. ఈ కాయగూరను ఇష్టపడని వారు తెలుగు రాష్ట్రాల్లో బహు అరుదనే చెప్పవచ్చు. చిక్కుడులో ప్రధానంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు, రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు నుంచి అధిక దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నా సాగు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కనీసం 5-6 నెలల పంట కాలం ఉంటుంది. అదే పొద చిక్కుడైతే 3 నెలల స్వల్పకాలంలోనే అంది వస్తుంది. తీగ చిక్కుడు వేసినా పొద చిక్కుడు వేసినా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు ఆకర్షణీయమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. చిక్కుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. చిక్కుడు అనేది లెగ్యూమ్ జాతి పంట. ఈ కూరగాయలన్నిటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నటువంటి కూరగాయ చిక్కుడు. చిక్కుడు సాగుకి ప్రధానంగా మనకు పందిళ్ళ మీద పాకించేటువంటి తీగ చిక్కుడు, అలాగే మరియు పొట్టిగా ఉండేటువంటి పొద చిక్కుడు అనే 2 రకాలుగా లభ్యమవుతుంది. తీగబారి పందిళ్ళ మీద పాకించే చిక్కుల్లో మనకు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది RND1. ఈ రకము దీర్ఘకాలిక పంట. దాదాపుగా ఫస్ట్ కోత కోయడానికి 150 రోజులు సమయం పడుతుంది. ఇది వర్షాకాలంలో విత్తుకున్నట్లయితే మనకు చలికాలంలో పంట వస్తుంది. కానీ కాయ నాణ్యత బాగుంటుంది, గింజ నిండుగా ఉండి ఎరమ బాగుంటుంది. కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్స్ అర్కభవాని అనే రకం, ఇది తక్కువ రోజుల పంట, విత్తిన 78 రోజుల్లోనే వస్తుంది. ఇది కూడా పందిళ్ళ మీద తీగలాగా పాకి పెంచవచ్చును. ఇది ఫోటో సెన్సిటివ్, అంటే ఎప్పుడైనా విత్తుకోవచ్చును. అంటే వర్షాకాలం కానీ, వేసవికాలం కానీ, చలికాలంలో కానీ ఈ పంటని 3 కాలాల్లో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా పొద రకాల విషయానికి వచ్చినట్లయితే అర్కా అమగ్, ఇది IHR బెంగళూరు నుంచి రిలీజ్ చేసిన రకము. ఇది కాయ గింజ నిండుగా ఉండి పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కాయ నాణ్యంగా ఉంటుంది. సో అలాగే ఇది ఎక్కువ రోజులు రిజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కోత తర్వాత మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకున్నట్లయితే క్రాప్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చును. దాని తర్వాత ప్రైవేట్ రకాల్లోకి వచ్చినట్లయితే నందిని, హిరితు అనే రకాలు రైతులు ఎక్కువ సాగు ప్రాచుర్యం పొందాయి. పందిరి చిక్కుడుకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఎకరానికి 1 కిలో నుంచి 1.5 కిలో విత్తనం అవసరం అవుతుంది. పొద చిక్కుల్లో చూసుకున్నట్లయితే ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. పందిరి చిక్కుడు నాటుకోవడానికి 2 వరుసల మధ్యలో 2 నుంచి 2.5 మీటర్లు ఉండే విధంగా కాలువలు చేసుకొని దాదాపుగా 1 మీటరు, మీటర్న్నర దూరంలో 1 ఫీట్ గుంత తయారు చేసుకొని దాంట్లో పశువుల ఎరువు వేసుకొని దాంట్లో 3-4 విత్తనాలను మనం నాటుకోవాలి. ఇందులో మంచిగా మొలిచిన తర్వాత ఒక 2 మొక్కలను ఉంచి మిగతావి తీసివేయాలి. ఈ విధంగా ఈ తీగని పైకి బాకిచ్చినట్లయితే పందిరంతా అల్లుకొని మనకు పూత ఖాతా వస్తుంది.
తర్వాత ఈ పొద చిక్కుడులు చూసుకున్నట్లయితే ఇవి పొట్టిగా గుబురుగా పెరుగుతాయి. సో వీటిని విత్తుకోవడానికి 2 వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు లేదా 75 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవచ్చును. వీటిని బోదెలు సాళ్ళ పద్ధతిలో విత్తుకున్నట్లయితే అధిక వర్షాలు పడినప్పుడు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. మురుగునీరుని సమర్థవంతంగా తీసివేయవచ్చును. ముందుగా ఈ ప్రధాన పొలంని తయారు చేసుకోవడానికి 2-3 సార్లు దుక్కి దున్ని రోటావేటర్ వేసుకోవాలి. సో దాంట్లో మనం ఒక 4-5 టన్నుల పశువుల ఎరువు, 3 బస్తాల సింగిల్ సూపర్ అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 నుంచి 25 కిలోల యూరియా, తర్వాత 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కులో జల్లుకొని ఈ బోదెలు సాలు చేసుకొని ఈ విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనాన్ని నాటిన తర్వాత మనము కలుపు నివారణ కోసము 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథలిన్ అయితే ఎకరానికి 1 నుంచి 1.2 లీటర్లు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని భూమి పైన తడి నేలపైన పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనము విత్తిన 30 రోజులప్పుడు మళ్ళీ ఒకసారి యూరియా ఎకరానికి 30 నుంచి 45 కిలోల యూరియా అనేది అవసరం అవుతుంది. పురుగులు తెగుళ్ళ సమస్యకు చూసినట్లయితే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొదటి దశల్లో మనకు వేరుకుళ్ళు కానీ కాలర్ రాటి కానీ గమనించవచ్చును. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కొరకు మనము 1 కేజీ విత్తనానికి థైరామ్ లేదా క్యాప్టైన్ అనే శిలీంద్రనాశులను 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదా జీవ శిలీంద్రనాశనం అనేటువంటి ట్రైకోడర్మా వీడితోని విత్తన శుద్ధి చేసుకోవడానికి 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల జీవ శిలీంద్ర పౌడర్ని మనం విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చును. తర్వాత కూడా ప్రధాన పొలంలో వేరుకుళ్ళు కానీ గమనించినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ అయితే లీటర్కి 3 గ్రాములు, లేదా కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిసిన మందు అయితే లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలను బాగా తడపాలి. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులు లేదా తుప్పు తెగులు అనేది ఎక్కువ గమనించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మ్యాంకోజెబ్ అయితే లీటర్కి 2.5 గ్రాములు, లేదా క్లోరోథనలిన్ అయితే లీటర్కి 2 గ్రాములు, లేదా హెగ్జాకోనోజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక తెగుళ్ళ మందును 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం నివారించుకోవచ్చును. పూత పిందే దశలో మనకు కాయ తొలుచు పురుగు లేదా పూతను తినే పురుగు మనం గమనించవచ్చును. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనము స్పోడాప్టెరా హెలికోవర్పా ల్యూర్స్ని మనము ప్రధాన పొలంలో విత్తిన 30 రోజులప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తల్లి రెక్కల పురుగులను ట్రాప్ చేసి మనం ఈ పురుగు యొక్క ఉధృతిని నివారించవచ్చును. లేదా ఈ పురుగును గమనించిన వెంటనే మనము ప్రొఫినాఫాజ్ 2 ml, అలాగే వేప నూనె 10,000 ppm 1 ml కలిపి చేనంతా తడిచేలాగా 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా ఈ కాయపుచ్చును నివారించుకోవచ్చును. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకే రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచికారీలను చేపడుతున్నారు. విచక్షణ రహితంగా పురుగు మందులు వాడటం వల్ల అటు రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా ఇటు వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. అందువల్ల సమగ్ర సస్యరక్షణలో భాగంగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయనాలను ఉపయోగించటం మేలు చేస్తుంది. లేదంటే దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. పిచికారీ సమయంలోనూ తగిన శ్రద్ధ ఎంతైనా అవసరం. పురుగు మందుల వాడకం, కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రజిత. హరిత విప్లవం తర్వాత పురుగు మందుల వాడకం అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. హరిత విప్లవం తర్వాత భారతదేశం అనేది వ్యవసాయ పదార్థాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయి వరకు పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణమైన ముఖ్య అంశాలు నూతన వంగడాలు కానీ పురుగు మందుల వాడకం కానీ మెయిన్ ప్రాముఖ్యమైనవి. ముందుగా పురుగు మందులను కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేమిటంటే,
పురుగు మందులను కొనేటప్పుడు ఏ పురుగు మందులు కావాలి, ఎంత మోతాదులో కావాలి అనేది నిపుణుల సలహా మీదకు తీసుకోవడం అనేది మంచిది. పురుగు మందులను కొనేటప్పుడు సర్టిఫైడ్ లేదా రిజిస్టర్డ్ డీలర్ దగ్గర మాత్రమే పురుగు మందులను కొనాలి. కొనిన తర్వాత పురుగు మందుల పైన ఆ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బా పైన ఉన్న జాగ్రత్తలు అనేవి జాగ్రత్తగా చదువుకోవాలి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే తగిన మోతాదులో కొనడం. తర్వాత పురుగు మందులను నిల్వ చేసేటప్పుడు దానికి ప్రత్యేక గదిలో ఉంచడం అనేది ముఖ్యమైనది. పురుగు మందులను ప్రతి డబ్బాకి లేబుల్ రాసి దాని మీద అది ఏ పురుగు మందు ఏంటి అనేది రాసి అవి సపరేట్గా ఒక గదిలో పెట్టేసి ఆ గదికి పైన డేంజర్ అనే ఒక అపాయము అనేది ఒక లేబుల్ పెట్టేసి గదికి ఉంచడం అనేది ముఖ్యమైన అంశం. ఇది మెయిన్గా పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉంచాలి ఈ పురుగు మందులు అనేవి. అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, విషపూరితమైన బిళ్ళలు. అవి వాడేటప్పుడు వాటిని నిద్రించే ప్లేసుల్లో కాకుండా విడిగా ఒక గదిలో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. పిచికారీ చేసేటప్పుడు డబ్బా పైన ఎంత చల్లాలి ఏంటి దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ దాని మీద రాసి ఉంటాయి. అవన్నింటినీ క్లియర్గా చదువుకోవాలి. ఫస్ట్ మందును పిచికారీ చేసేటప్పుడు నీటిని కలుపుతాం. ఆ నీటిని కలిపేటప్పుడు నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. మట్టి నీళ్లు కానీ లేదా ఉప్పు కలిసిన నీళ్లు కానీ మనం తీసుకోకూడదు. అవి కలిపినప్పుడు ఏమవుతుందంటే మనం ఉపయోగించే మందు సరిగ్గా పనిచేయదు. నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. పిచికారీ చేసే సమయంలో గాలి వచ్చేటప్పుడు దానికి ఎదురుగా మనం పిచికారీ అనేది చేయకూడదు. అలా చేసినప్పుడు ఆ మందు అనేది పంట మీద కాకుండా గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది లేదా మన మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి గాలికి ఎదురుగా మనం పిచికారీ చేయకూడదు. పిచికారీ చేసే సమయం కూడా ఉదయం 9 గంటల లోపు, తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేయాలి. ఎందుకంటే లద్దె పురుగులు ఉంటాయి, పంటను నష్టం కలిగిస్తాయి. వాటికి ఆ నష్టం కలిగించేవి సాయంత్రకాలంలో ఎక్కువ ఉంటాయి. రాత్రిపూట వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి సాయంత్రం పూట కనుక మనం ఈ మందులను పిచికారీ చేసినట్లయితే ఆ పిచికారీ చేసిన మందు మొక్కను పీల్చుకొని ఆ పత్ర రంధ్రాల ద్వారా ఆ పిచికారీ చేసిన మందు అనేది లోపలికి వెళ్ళి ఆకు మొత్తం విషపూరితంగా మారి ఆ మందు అనే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిచికారీ అనేది సాయంత్రం వేళల్లో చేసుకోవడం చాలా మంచిది అయిన అంశం. పిచికారీ చేసేటప్పుడు పంట కనుక తొలి దశలో ఉంటే దాంట్లో ఎక్కువ మందు పట్టదు కాబట్టి మొక్క ఎత్తు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఒత్తు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చేయి పంపులు అంటారు కదా, చేతి పంపులని, వాటిని ఉపయోగించి పిచికారీ చేయడం అనేది చాలా ముఖ్యం. పైగా ఎక్కువ గుబురుగా ఉన్నవి విత్తనాల మీద, పూత మీద గనక తెగుళ్ళు గనక వ్యాపించి ఉంటే వాటికి జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. కొన్ని ఆకుల మీద సన్నగా ఉంటాయి, అది మందు చల్లిన తర్వాత అది జారిపోతూ ఉంటుంది, దాని మీద ఉండదు. దాని మీద ఉంటేనే ఆ మందు ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది జారిపోతూ ఉంటుంది. మనం చూసుకుంటే పసుపు ఆకులు కనుక అలాంటి ఆకులు చూసుకుంటే అది వెంటనే జారిపోతూ ఉంటుంది. కాబట్టి అది దాని మీద మొక్క మీద ఉండడానికి టీపాల్ కానీ షాండోవిట్ కానీ ఈ రెండు కనుక ఆ మందులో కలిపి దాన్ని పిచికారీ చేసినట్లయితే అది ఆ మొక్క మీద ఎక్కువ సమయం ఉండి దానికి ఎక్కువ ప్రభావం చూపించే విధంగా మనం చేయొచ్చు. తర్వాత పిచికారీ చేసిన వెంటనే మందు డబ్బాలు కానీ మందు బాటిళ్ళు కానీ అవి ఉంటాయి. మిగిలిపోయిన మందుని చెరువుల్లో నీటిలో కలుపుతూ ఉంటాం. అలా కలపడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆ నీటిని వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము పాడవుతుంది. కాబట్టి మందు డబ్బాలను నీటిలో కానీ అలా మందు డబ్బాలను ఉత్తగా కానీ మందుని పాడేయడం కానీ చేయకూడదు. ఆ డబ్బాల్ని మట్టిలో పాతి పెట్టడం కానీ లేకపోతే వాటిని అలానే ఉంచడం కానీ చేయాలి. వాటిలో వేరేవి తినే పదార్థాలు కానీ నీళ్లు కానీ పెట్టుకొని దాన్ని మళ్ళీ వాడకూడదు. ఇంకొక అంశం ఏంటంటే విషపు ఎరలు ఉపయోగిస్తూ ఉంటాం. పొగాకులో లద్దె పురుగు కానీ మొక్కజొన్నలో కత్తెర పురుగుకు కానీ ఈ ఎలకల నివారణకు కానీ మనం ఇవి వాడుతూ ఉంటాం, విషపు ఎరలు అనేవి. ఈ విషపు ఎరలు కూడా వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మందులు పిచికారీ అప్పుడు కానీ విషపు ఎరలు తయారీ అప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, కళ్ళజోడు పెట్టుకోవడం, కళ్ళకి పైనుంచి కింద వరకు కవర్ అయ్యేటట్టుగా మనం బట్టలు ధరించడం ముఖ్యమైన అంశాలు. విషపు ఎరలు మెయిన్గా ఎలకలు ఉన్న కన్నాల్లోనే పెట్టాలి, విడిగా పొలంలో ఎక్కడా పెట్టకూడదు. ఇలా మనం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను.
కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈ తోటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ఎందుకంటే అల్లంత ఎత్తుకు పెరిగే ఈ చెట్లలో పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడం కష్టతరం. పురుగో తెగులో ఉందని గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న చెట్లలో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తోటల్లో మొవ్వును తినివేసే కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా కనబడుతోంది. కొమ్ము పురుగు నష్టం నివారణకు ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో కొబ్బరికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. వీటిలో కొమ్ము పురుగు నష్టం తీవ్రంగా ఉంటుంది. కొమ్ము పురుగు, తల్లి పురుగులు సంవత్సరం పొడవునా తోటల్లో ఉంటూ చెట్లకు నష్టం కలిగిస్తుంటాయి. ఈ పురుగు దృఢమైన నల్లటి రెక్కలు కలిగిన పెంకు పురుగులు. తలపై ఖడ్గ మృగముకున్నట్లు కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగు అని, రైనోసిరస్ బీటిల్ అని అంటారు. కొమ్ము పురుగు చెట్లను నష్టపరిచే విధానాన్ని గమనిస్తే ఇవి లేత ఆకులను మొవ్వులో ఉండగానే కత్తిరిస్తాయి. దీనివల్ల ఆకులు విప్పారిన తర్వాత వి ఆకారంలో కనబడతాయి. చెట్టు మొవ్వులో పురుగులు చేసిన రంధ్రం, అవి వదిలిన పిప్పిని గమనించవచ్చు. చిన్న మొక్కలను ఆశిస్తే మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదముంది. ఈ పురుగు ప్రత్యక్ష నష్టమే కాక పరోక్షంగా మొవ్వు కుళ్ళు తెగులును ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన భాగం నుంచి వచ్చే పులిసిన వాసనకు కాండం తొలుచు ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. తోటల్లో కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థంలో కాని లేదా చనిపోయిన కొబ్బరి చెట్ల మొదళ్లలో కాని తల్లి పురుగు గ్రుడ్లను పెడుతుంది. 7 నుంచి 20 రోజులలో గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన లద్దె పురుగులు తెల్లగా ఉండి దృఢంగా ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను తింటూ 75 నుంచి 190 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటాయి. వీటి జీవితకాలం 200 రోజులకు పైగా ఉండి సంవత్సరం పొడవునా తోటల్లో వీటి నష్టం కనబడుతూ ఉంటుంది. కొమ్ము పురుగు యాజమాన్యంలో భాగంగా తోటల్లో చనిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటల్లో పశువుల పేడను నిల్వ ఉంచకూడదు. ఒకవేళ తోట చుట్టుపక్కల ఎరువు కుప్పలు ఉన్నట్లయితే ప్రతి 3 నెలలకొకసారి తిరగతోడి 1 చదరపు మీటర్కు 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. బ్యాకిలో వైరస్ తెగులు సోకిన కొమ్ము పురుగులను హెక్టారుకు 10 నుంచి 15 చొప్పున ప్రతి 3 నెలలకు తోటలలో విడుదల చెయ్యాలి. వీటివల్ల ఇతర పురుగులకు వైరస్ సోకి అవి చనిపోతాయి. ప్రతి 3 నెలలకు కొబ్బరి చెట్ల మొవ్వులలో, ఆకు వలయాలలో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు, 150 గ్రాముల ఇసుకకు కలిపి చల్లుకోవాలి. 3 ఘనపు మీటర్ల ఎరువు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. దీనివల్ల మెటారైజియం బూజు అభివృద్ధి అవుతుంది. మగ పురుగుల్ని ఆకర్షించటానికి రైనోల్యూర్ ఎరలను 2.5 ఎకరాలకు 1 బకెట్ చొప్పున ఏర్పాటు చేసుకుని పురుగుపై నిఘా ఉంచాలి. పురుగులు ఎక్కువగా ఉంటే బకెట్ల సంఖ్యను పెంచటం ద్వారా వీటిని అదుపులో ఉంచవచ్చు. చిన్న వయస్సు మొక్కలకు కొమ్ము పురుగు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు 5 నుంచి 10 గ్రాముల క్లోరాన్ ట్రినిలిప్రోల్ 4G గుళికలను సన్నని పాలిథీన్ కవర్లలో ఉంచి ఆ ప్యాకెట్కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక్కో చెట్టుకు 4 చొప్పున చెట్టు మొవ్వు భాగాల్లో ఉంచాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించటం వల్ల
కొబ్బరిలో కొమ్ము పురుగును అదుపులో ఉంచవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించి రసాయన రహిత పంటలను పండించాలనే ఉద్దేశంతో ప్రకృతి సేద్య విధానాలపై రైతులకు అవగాహన పెంచుతున్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కృషి సఖీ పేరుతో మహిళా రైతులకు ప్రకృతి సేద్య విధానాలపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. సేంద్రియ సాగు విస్తరణకు జిల్లాలో 15 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది రైతులు సేంద్రియ పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నారు. భారత ప్రభుత్వం నుంచి కృషి సఖిగా విలేజ్కి 2 ఎన్నుకోగలిగినరు. 120 ఎకరాల భూమికి కృషి సఖిగా వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం, వాతావరణంలో మార్పు, భూమి నేల ఖరాబు కాకుండా ఉండడం, ఈ విధంగా రైతులు రసాయన పదార్థాలు వాడితే వాతావరణం ఎలా ఉంటుందో, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయో చెప్పడానికి మాకు కృషి సఖిగా ఇక్కడ ఎన్నుకోగలిగినరు. ఈ విషయాన్ని మాకు చెప్పిన విషయాన్ని అక్కడ ఊర్లలోకి వెళ్ళి రైతులకు చెప్పగలిగేంత శక్తి మాకు ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఎన్నుకోగలిగినారు. రసాయన పదార్థాలు వాడుకుంటే భూమి అనేది మనకు ముందు భవిష్యత్తు వాళ్ళకు పిల్లలకు మనం ఇయ్యలేకపోతున్నాం. ఆ విధానాన్ని వాళ్ళకి తెలవడానికి ఇప్పుడు మనది అయిపోయింది. మన తరాన పిల్లలు ఉన్నారు కదా సార్, బావు పౌరులు, వాళ్ళకు మంచి నేల ఇవ్వాలని మన ఆకృషతోని కేంద్ర ప్రభుత్వం మనకు ఈ కృషి సఖి ద్వారా ప్రకృతి వ్యవసాయం మనకి ఇక్కడ చెప్తున్నారు సార్. మాకు 7 days ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మాకు ఏంటంటే ఒక విలేజ్ నుంచి 2 మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. మాకు ఒక్కొక్క పర్సన్కి 125 acres ఇచ్చారు. ఇక్కడ సార్ వాళ్ళు చెప్పింది మేము నేర్చుకుని అక్కడ వెళ్ళి వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఇవ్వాలి, మేము కూడా అది చేసుకుంటూ వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఇవ్వాలి అని ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే నేచురల్ ఫార్మింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మనము ఎలాంటి రసాయనాలు యూజ్ చేయకుండా, యూరియా, బీస్ అవి ఎలాంటి యూజ్ చేయకుండా మనం ప్రకృతి ఇచ్చేది గాలితో, వానతో, ఆవు పేడ, మూత్రం వాటితో తయారు చేసుకుంటూ మనం నేచురల్ ఫార్మింగ్ అనేది చేయాలి. దర్పల్లి మండలంలో ఒక 2 ఎన్నుకున్నారు కృషి సఖి నుంచి. ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన సేంద్రియ వ్యవసాయం గురించి. మా ద్వారా ఇంకా 125 ఎకరాలు గల ప్రజలకు కూడా మేము చెప్పడానికి మాకు ట్రైనింగ్ ఇస్తారు. భూసారాన్ని పెంచి సహజ సిద్ధమైన పంటలు పండించేలా మహిళా రైతులకు ప్రకృతి సేద్య విధానంపై శిక్షణ అందిస్తున్నామంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మన జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో కూడా వ్యవసాయం చేయడానికి ఒక 15 క్లస్టర్స్ను కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. దానిలో భాగంగానే మన 15 మండలాలలో ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 125 మంది. 120 మంది సరిపోకపోతే పక్కా గ్రామ పంచాయతీ కూడా తీసుకొని ఒక క్లస్టర్ కింద ఫామ్ చేసి వీళ్లకు కృషి సఖీస్లని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కింద సెలెక్ట్ చేసి వీళ్ళకి శిక్షణనిచ్చి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, అంటే కషాయాలు ఎట్లా వాడుకోవాలి అనేది బయో రీసెర్చ్ ఇన్పుట్ సెంటర్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ప్రకృతి సేద్య విధానాలపై శిక్షణ ఏర్పాటు చేయడంపై మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంపై తాము నేర్చుకోవడమే కాకుండా తమ పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తామంటూ చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.